అమెజాన్ కంపెనీ నుండి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద జాబ్లో జాయిన్ అవ్వడానికి 100 వేకెన్స్ తోటి ఏహెచ్ఎస్ స్పెషలిస్ట్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. మేల్ ఫీమేల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి వర్క్ ఎక్స్పెన్స్ అయితే అవసరం అయితే లేదు, ఎటువంటి ఫీ కూడా లేదు. ఈ వీడియోలో అమెజాన్ సంబంధించిన జాబ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గాయస్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. గాయస్, ఫస్ట్ ఏంటిదంటే మీకు ప్రూఫ్ అనేది కూడా చూపిస్తున్నాను. పైన వీడియో పైన స్క్రీన్ మీద చూడవచ్చు. ఈ జాబ్కి మీరు అప్లై చేసిన వితిన్ 10 సెకండ్స్కి ఎలిజిబుల్ అయితే కనుక టెస్ట్ మెయిల్ రావడం జరుగుతుంది. ఫస్ట్ రౌండ్ టెస్ట్ మెయిల్ ఉంటుంది, సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ 2 రౌండ్స్ క్లియర్ చేస్తే అమెజాన్లో జాబ్ వస్తుంది. సో మనకి అమెజాన్ హైదరాబాద్ క్యాంపస్ నుండి ఏహెచ్ఎస్ స్పెషలిస్ట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద జాయిన్ అవ్వడానికి హైరింగ్ చేసుకుంటున్నారు. అప్ టు మనకి 4.2 lakhs ఫర్ annum తోటి సాలరీస్ అనేది కూడా ఈ యొక్క పర్టికులర్ జాబ్కి అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. టోటల్ మనకి 100 వేకెన్సీ తోటి ఈ యొక్క అమెజాన్ కంపెనీ వాళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట. సో జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే మనకి కంప్లీట్గా నేను ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బయోలో మీకు వెబ్సైట్ లింక్ ఉంటుంది, అక్కడ నుండి గూగుల్ ఫామ్ ఫిల్ చేసి సరిపోతుంది. వితిన్ 10 సెకండ్స్కి మీకు టెస్ట్ మెయిల్ అనేది కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట. సో మనకి బేసిక్గా ఈ యొక్క ఏహెచ్ఎస్ స్పెషలిస్ట్ పొజిషన్కి జడ్జిమెంట్ ప్లాన్ అండ్ అకంప్లిష్ గోల్స్ బేస్ చేసుకుని అయితే మనము వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దానికి సంబంధించిన బేసిక్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బిజినెస్ ప్రొఫిషియన్సీ ఫ్లూయెన్సీ బోత్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్, హిందీ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ ఏముండాలంటే గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరు మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ వేరియస్ షిఫ్ట్స్ ఇంక్లూడింగ్ పొటెన్షియల్ వర్కింగ్ 1 వీకెండ్ డే, ఫుల్ వీకెండ్స్ అండ్ ఆల్టర్నేటివ్ స్టార్ట్ అండ్ టైమ్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. స్ట్రాంగ్ సాఫ్ట్ స్కిల్స్ విత్ ది ఎబిలిటీ టు ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్ ఫర్ విన్ టు విన్ సొల్యూషన్స్, ఇలా కొన్ని బేసిక్ టర్మ్స్ అని అయితే ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని అయితే మీరు వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. దానితో పాటు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ అండ్ అప్లికేషన్స్ మీద వర్క్ చేయాలి. స్పీక్, రైట్ అండ్ రీడ్ ఫ్లూయెన్సీ, ఇంగ్లీష్లో మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో దానితో పాటు కొన్ని ఇంటర్పర్సనల్ స్కిల్స్ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇలా కొన్ని స్కిల్స్ అనేది కూడా మ్యాండేటరీగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటుంది. 24/7 షిఫ్ట్ ఎన్విరాన్మెంట్ కింద వర్క్ చేయాలి. ఎవ్రీ 3 to 4 monthsకి అయితే షిఫ్ట్ అనేది కూడా వీళ్ళు చేంజ్ చేస్తారు. వీక్లీ 5 days వర్క్ ఉంటుంది. 2 days మనకి వీక్ ఆఫ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో మనకి రిస్క్ మేనేజ్మెంట్ కంప్లైంట్స్ డొమైన్లో వర్క్ చేయాలి. అప్ టు మనకి 4.2 lakhs ఫర్ annum అయితే శాలరీ పే చేస్తున్నారు. ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. అమెజాన్ కంపెనీ నుండి వచ్చిన ఈ యొక్క జాబ్ వచ్చేసి ఫ్రెండ్స్, అమెజాన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇక్కడ మీరు వ్యూ జాబ్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ చూడవచ్చు. ఏహెచ్ఎస్ స్పెషలిస్ట్ హైదరాబాద్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద మనం జాబ్లో అయితే జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. పొజిషన్ వచ్చేసి మనకి అకౌంట్ హెల్త్ సపోర్ట్ ఏహెచ్ఎస్ స్పెషలిస్ట్ అనే రోల్ కోసం హైదరాబాద్ లొకేషన్లో వర్క్ చేయాలి. ఇంగ్లీష్ అండ్ హిందీ మీకు రావాల్సి అయితే ఉంటుంది. ప్రాసెస్ టైప్ వచ్చేసి వాయిస్ ప్రాసెస్, ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాలింగ్స్ కింద వర్క్ చేయాలి విత్ నార్త్ అమెరికన్ సెల్లర్స్ కింద. నైట్ షిఫ్ట్ అండ్ రొటేషనల్ వీక్ ఆఫ్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. సో కింద మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ ఆ డీటెయిల్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అని. ఇక్కడ జాబ్ డీటెయిల్స్, సోర్స్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, తర్వాత సిటిజన్షిప్, డిసబిలిటీ, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్, హైయెస్ట్ క్వాలిఫికేషన్, ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు. అంత డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అండ్ ఫోటో అనేది కూడా అప్లోడ్ చేయాలి. దాన్ని బేస్ చేసుకుని మీ యొక్క ప్రొఫైల్ అనేది కూడా షార్ట్ లిస్ట్ అవ్వడం జరుగుతుంది. అక్కడ నుండి ఫర్దర్గా మీకు టెస్ట్ మెయిల్ వస్తుంది. టెస్ట్ అటెండ్ చేయండి. అది కూడా క్లియర్ అయితే కనుక నెక్స్ట్ రౌండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. దాంట్లో మనకి జాబ్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. అమెజాన్ సంబంధించిన జాబ్స్ అనేది ఈ విధంగా మనం అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క జాబ్కి పక్కా అప్లై చేయండి. ఎందుకంటే మీకు వితిన్ 10 సెకండ్స్కే టెస్ట్ మెయిల్ అనేది కూడా రావడం జరుగుతుంది. కాబట్టి అప్లై చేయండి వెంటనే. బయోలో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.